కృష్ణ. మన భారతదేశ రాజ్యాంగంలో సెక్యులర్ అని పెట్టారు, సెక్యులర్ అని తీసేయాలని చాలామంది అంటూ కొన్ని వీడియోలు చేస్తున్నారు. అసలు సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సెక్యులర్ అంటే సర్వ మతాల పట్ల సమాన భావంతో ఉండటం. అసలు నిజానికి వేరే మతాల పట్ల దూషించడం, చెడుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనోళ్లే. అది ఎలా కూడా నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. పాలు, పెరుగు, మజ్జిగ. పాలు అనేవి తమో గుణానికి సంబంధించింది, పెరుగు అనేది రజోగుణానికి సంబంధించింది, మజ్జిగ అనేది సత్వగుణానికి సంబంధించింది. తమో గుణానికి సంబంధించింది క్రిస్టియన్స్ అందరూ తమో గుణానికి సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళు శివుడి యొక్క ఫాలోయర్స్ అన్నమాట. నెక్స్ట్ ముస్లిమ్స్ అందరూ రజోగుణానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ బ్రహ్మదేవుడికి సంబంధించిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ హిందువులందరూ సత్వగుణం గలవారు, వాళ్ళకి ఎక్కువగా సాత్వికత భావాలు ఉంటాయి. వాళ్ళందరూ విష్ణుమూర్తికి సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళు మజ్జిగలాగా అన్నమాట. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ మన సనాతన ధర్మంలో దేవుళ్ళు అయినప్పుడు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, హిందువుల్ని సమానంగా చూడాలి. దానివల్లనే మన భారత రాజ్యాంగంలో మన దేశం సెక్యులర్ కంట్రీ అని పెట్టబడింది. హరే కృష్ణ.